రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్న కేటీఆర్, మరి గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీ కేంద్రాల వద్ద కిలోమీటర్ల పొడవునా ఎందుకు బారులు తీరుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ త్వరలో మరో శ్రీలంకగా